హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము సేమియా చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు వంట చేయడం రాని వాళ్ళు కూడా దీన్ని చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సింపుల్గా కూడా తక్కువ టైంలో చేసుకోవచ్చు అండి. పిల్లలైనా పెద్దలైనా భలే ఇష్టంగా తింటారు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకుంటున్నాము. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. మీరు ఇవే తీసుకోవాలని లేదండి. మీరు కావాలి అంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇలా ఏదైనా తీసుకోవచ్చు. ఇవన్నీ మంచి కలర్లోకి వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇందులోనే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాము. సేమ్యాలు వేసుకుంటున్నాం. ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మన రెసిపీస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వరు. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే మిల్క్ యాడ్ చేసుకుంటున్నామండి. ఈ పాలు ఇక్కడ మేము ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాము. ఇవైతేనే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం వాటర్ వేసుకుంటున్నాము. ఇక్కడ మేము 1/2 లీటర్ మిల్క్ వేసుకున్నాము. దానికి కొంచెం వాటర్ వేసుకుంటున్నాం అంతే. ఈ పాలు సేమియా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు పంచదార వేసుకుంటున్నాము. 2 కప్పులు సేమియా తీసుకున్నాం కాబట్టి 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు తినే టేస్ట్ని బట్టి షుగర్ కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోండి. సేమియా పర్ఫెక్ట్గా ఉడికింది. మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాం. యాలకుల పౌడర్, వేడి వేడిగా టేస్టీగా సేమియా రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనం వేసుకున్న షుగర్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. 2 కప్పుల సేమియాకి 1 కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు లేదు అనుకుంటే మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. మధ్య మధ్యలో ఈ వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ తగులుతూ పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్లో సింపుల్గా సేమియా రెడీ అయిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎక్కడ కూడా ఈ మిల్క్ చిక్కపడదండి. మనం ఎప్పుడు తిన్నా కూడా ఇలానే ఉంటుంది. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.